హలో అండి. నేను లాస్ట్ చాలా వీడియోస్ ఇంటర్న్‌షిప్ మీద చాలా వీడియోస్ చేశానండి. సో, నాకు కమెంట్స్‌లో స్కాలర్‌షిప్స్ గురించి ఏమన్నా వీడియోస్ చేయమని కమెంట్స్‌లో చెప్పారండి. సో, దానికోసం నేను ఒక స్కాలర్‌షిప్ గురించి వీడియో చేస్తున్నానండి. సో, నెక్స్ట్ కూడా ఇంకో 4, 5 స్కాలర్‌షిప్స్ చూస్తానండి. ఇది మన 2025లో ఈ యువ అన్‌స్టాపబుల్ స్కాలర్‌షిప్ అనేది ఒకటుందండి మనకి. ఇది మీకు లైవ్‌లో మీకు ఎలా అప్లై చేయాలో చూపిస్తానండి. ఇది ఫేక్ ఏం కాదండి. సో, ఆల్రెడీ లాస్ట్ 2005 నుంచి ఈ స్కాలర్‌షిప్ ఉందండి. సో, దీనికి మనకి 10థ్ క్లాస్ కంప్లీట్ చేసుకున్నోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ అండి. సో, వాళ్ళకి వాళ్ళ డిపెండ్స్ అపాన్ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్‌ని బట్టి, వాళ్ళ మార్క్స్‌ని బట్టి ఈ స్కాలర్‌షిప్ ఇస్తారండి. సో, అమౌంట్ కూడా చాలా ఎక్కువండి. సో, ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్‌కి 50,000, 50,000 అండి. అంటే ఇంటర్మీడియేట్‌కి 1,00,000 రూపీస్ ఇస్తున్నారండి. అండ్ మీరు ఏదైనా ఇంజినీరింగ్ గానీ, ఏదన్నా రిలేటెడ్ యూజీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఏదైనా సరే అండి. నాట్ ఓన్లీ ఇంజినీరింగ్ అంటే ఏ కోర్స్‌కైనా సరే మీరు యూజీ డిగ్రీ గానీ, ఏ కోర్స్‌కైనా సరే వీళ్ళు పర్ ఇయర్ 25,000 ఇస్తారండి. అండ్ ఇది లాస్ట్ డేట్ వచ్చేలకి మనకి మే 31 లాస్ట్ డేట్ అండి అప్లై. అండ్ ఇది మీకు లైవ్‌లో ఎలా అప్లై చేయాలో చూపిస్తానండి మీకు. అంటే మీకు పోర్టల్ ఓపెన్ చేసేలా మీకు అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి ఎలాగో చూపిస్తానండి. సో, కాకపోతే ఇక్కడ మెయిన్ మనకి ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేలకి మీ ఇయర్లీ ఇన్‌కమ్ వచ్చి 3,00,000 కన్నా ఎక్కువ ఉండకూడదండి. సో, మనకి ఇది ప్రూఫ్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలండి. చాలా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి వచ్చిద్ది. ఫాదర్ ఆధార్ కార్డ్స్ కానివ్వండి, మదర్ ఆధార్ కార్డ్స్ కానివ్వండి, అండ్ హౌస్ కరెంట్ బిల్ గాని ఇలా చాలా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అది చూపిస్తాను, నెక్స్ట్ మీకు చూపిస్తాను. సో, ఇది ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 20,000 మెంబర్స్‌కి స్కాలర్‌షిప్ వచ్చిందంటండి. సో, ఎవ్రీ ఇయర్ 2,000 మెంబర్స్‌కి ఇస్తున్నారు. సో, మీరు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ ఎలాంటి ఫీజు పే చేయవసరం లేదు. జస్ట్ మీరు పోర్టల్‌లోకెళ్ళి అప్లోడ్ చేసుకుంటే సరిపోద్దండి. సో, ఇంతవరకు దీని మీద తెలుగులో ఎవరు వీడియో చేయలేదండి. సో, మీకు తెలుగులో ఫుల్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. అండ్ మీకు స్క్రీన్ మీద ఎలా అప్లై చేయాలో చూపిస్తానండి. సో, మీకు ఈ డాక్యుమెంట్స్ వచ్చేలకి మీకు డాక్యుమెంట్స్‌కి వచ్చేలకి ఏ డాక్యుమెంట్స్ కావాలని చూస్తే మీకు మనకి ఆధార్ కార్డ్ కావాలండి. సో, మనకి బోత్ పేరెంట్ అండ్ స్టూడెంట్ ఆధార్ కార్డ్స్ కావాలండి. అండ్ మీ ఎవరైతే ఇన్‌కమ్ హోల్డర్ అవుతుంటారో హౌస్‌లో వాళ్ళ ఇన్‌కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాలండి. అది మీరు అప్లోడ్ చేయాల్సి వచ్చేది ఒక సర్టిఫికేటు. అండ్ మీ ఓన్ హౌస్ అయితే దానికి రిలేటెడ్ ఎలక్ట్రిక్ బిల్ అండి. మీ మంత్లీ ఎలక్ట్రిక్ బిల్ ఎంత వస్తుందనేది మీరు అప్లోడ్ చేయాల్సి వచ్చిద్ది. అండ్ మీ 10థ్ క్లాస్ సర్టిఫికేట్ అండి. మీ 10థ్ క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి వచ్చిద్ది. సో, 10థ్ క్లాస్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత కంపల్సరీగా 60-80% ఉండాలండి. అది మాత్రం కొద్దిగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ బోత్ ఫైనాన్షియల్ స్టేటస్ అండ్ స్టూడెంట్ మార్క్స్‌ని బట్టి ఇస్తారండి ఈ స్కాలర్‌షిప్. ఇంక మిగతా క్యాస్ట్ కానివ్వండి, మిగతా ఏది చూడట్లేదండి వీళ్ళు. ఓన్లీ స్టూడెంట్ ఏ రిలీజియన్ అయినా, ఏ క్యాస్ట్ అయినా సరే ఆ స్టూడెంట్ మార్క్స్ అండ్ ఫైనాన్షియల్ స్టేటస్‌ని బట్టి ఈ ఈ స్కాలర్‌షిప్ ఇస్తున్నారండి. అండ్ మీరు 10థ్ క్లాస్ వరకు 10థ్ క్లాస్‌కి పే చేసిన కాలేజ్ గానీ, స్కూల్ గానీ ఫీజ్ బిల్స్ ఉంటే ఆ ఫీజ్ బిల్స్ అప్లోడ్ చేయాల్సి వచ్చిద్ది. అండ్ మీ హౌస్ అండి. సో, హౌస్ ఇంటి బయట, ఇంటి లోపల రూమ్స్ అప్లోడ్ చేయాల్సి వచ్చిద్ది. ఇంటి బయట మీ ఇంటి బయట ఉన్న ప్లేస్ మొత్తం కూడా అప్లోడ్ చేయాల్సి వచ్చిద్ది. అండ్ మీ బ్యాంక్ డీటెయిల్స్ అండి. మీ బ్యాంక్ డీటెయిల్స్ అప్లోడ్ చేయాల్సి వచ్చిద్ది. అండ్ మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి అప్లోడ్ చేయాల్సి వచ్చిద్దండి. సో, ఈ డాక్యుమెంట్స్ తోటి తీసుకొని రెడీగా పెట్టుకొని అన్నీ 1 ఎంబీ కన్నా తక్కువ ఉండాలండి ఈ డాక్యుమెంట్స్ అన్నీ. సో, ఫస్ట్ మీరు 1 ఎంబీ కన్నా ఈ డాక్యుమెంట్స్‌ని రెడీ చేసుకొని నేను చూపించే ఈ గూగుల్ ఓపెన్ చేయండండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత మీకు యువ అన్‌స్టాపబుల్ స్కాలర్‌షిప్ అని ఉండిద్దండి. సో, దానిలో సెకండ్ చూడండి స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ అని ఉందండి. దాన్ని క్లిక్ చేయండి. ఇదే సైట్ అండి యువ అన్‌స్టాపబుల్. సో, ఇది మెయిన్ సైట్ అండి ఇక్కడ. సో, మీరు కంప్లీట్‌గా కావాలంటే ఈ డీటెయిల్స్ గురించి కంప్లీట్‌గా ఈ ప్రాజెక్ట్ గురించి చూడండి. ప్రాజెక్ట్ ఉద్దాన్ అండి ఈ ప్రాజెక్ట్. దీని కింద వచ్చింది ఈ ప్రాజెక్ట్. సో, ఎవరికెవరికి ఇస్తున్నారు హైయర్ సెకండరీ స్కూల్ వాళ్ళకి ఇస్తున్నారండి. ఫర్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అండి. సో, ఇక్కడ చూడండి స్టూడెంట్స్ రిసీవ్ స్కాలర్‌షిప్ ఫర్ డ్యూరేషన్ ఆఫ్ 6 ఇయర్స్ అండి. అంటే 2+4 2 ఇయర్స్ ఇంటర్మీడియేట్ అండ్ 4 ఇయర్స్ గ్రాడ్యుయేషన్‌కి ఈ స్కాలర్‌షిప్ ఇస్తారండి. ఇందాక చెప్పానండి ఇయన్నీ డీటెయిల్స్. సో, మీకు కావాలంటే ఆ వీడియోస్ చూడండి. సో, మీకు ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు 2,000 మెంబర్స్‌కి ఆల్రెడీ స్కాలర్‌షిప్ ఇచ్చారు. ఇదిగో దీనికి ఎగ్జాంపుల్ అండి. మెంటర్‌షిప్, ఎక్స్‌పర్ట్ సెక్షన్స్ ఇదంతా. ఇక చూడండి. ఇందాక నేను చెప్పాను కదా మీకు స్క్రీన్‌లో ఫస్ట్ టైప్ చేసాను 50,000 పర్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫోర్త్ ఇయర్స్‌కి అయితే 25,000 అండి యూజీఆర్‌కి. ఇక్కడ అప్లై నౌ ఫర్ స్కాలర్‌షిప్ దాన్ని క్లిక్ చేయండి.
ఇది అప్లై అయినా కానీ మీకు స్కాలర్షిప్ ఓపెన్ అవుతుంది. ఇందాక నేను చెప్పాను కదండి, ఆల్ ఫైల్స్ విల్ బి జేపీజీ ఫార్మేట్ అండ్ ద ఫైల్ సైజ్ షుడ్ బి 1 MB. ఈ లాగిన్ ఎలా చేయాలో నేను చెప్తానండి నెక్స్ట్. సో మీరు ఫస్ట్ ఇదంతా మీరు ఈ ఈ ఫైల్స్ ఈ జేపీజీ ఫార్మేట్ అని పెట్టుకోనండి. అండ్ ఒకసారి అప్లోడ్ చేసిన తర్వాత అది కంప్లీట్ అప్లోడ్ అనేది వెయిట్ చేయాలండి. ఓకేనా. ఇప్పుడు చూడండి ఒకసారి మీకు మీరు వ్యాలిడ్ రిసిప్ట్స్ అండి, స్కూల్ రిసిప్ట్స్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాల్సి వచ్చింది. 2022-23 రిసిప్ట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ మీకు డీటెయిల్స్ ఉందండి. స్టూడెంట్ ఆధార్ కార్డ్ నెంబర్ అండి, అండ్ అటాచ్ ఆ స్టూడెంట్ ఫ్రంట్ సైడ్ ఆఫ్ ఆధార్ కార్డ్ అండ్ బ్యాక్ సైడ్. సో విడివిడిగా ఇచ్చారండి, ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్. ఈమెయిల్ ఐడి, స్టూడెంట్ సర్నేమ్ అండి, స్టూడెంట్ కాంటాక్ట్ డీటెయిల్స్, జెండర్ అండ్ స్టూడెంట్ ఫోటో అటాచ్మెంట్ అండి, అండ్ ఫ్యామిలీ డీటెయిల్స్, ఫాదర్ నేమ్, యాన్యువల్ ఇన్కమ్ చెప్పాను కదా, యాన్యువల్ ఇన్కమ్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఫాదర్ ఆక్యుపేషన్, కాంటాక్ట్ నెంబర్, క్యాస్ట్, మదర్ నేమ్, రిలీజియన్, మదర్ ఆక్యుపేషన్, పిన్ కోడ్, మదర్ కాంటాక్ట్ నెంబర్, స్టేట్ అండ్ రిమైనింగ్ మీ డీటెయిల్స్ అండి, అడ్రస్ డీటెయిల్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండి. సో మీరు పాస్ట్ గ్రాడ్యుయేషన్, పాస్ట్ స్టడీ ఏంటి, 10th క్లాస్ పెట్టుకోండి. టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, గవర్నమెంట్ స్కూల్లో చదివారా అండ్ ప్రైవేట్ స్కూల్లో చదివారా, పాస్ట్ స్కూల్ గురించి నేమ్ విత్ ఫీజ్ పర్ ఫీజ్ అండి, మీరు పర్ ఇయర్ ఫీజు ఎంత పే చేశారు అండ్ దాని అకాడమిక్ ఇయర్. సో అండ్ బోర్డ్ ఏ బోర్డు, ఇవన్నీ అన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సి వచ్చిందండి. అండ్ అటాచ్ ద మార్క్ షీట్స్ ఇందాక చెప్పాను కదా, అది యూ గో ఫర్ కోచింగ్ సెంటర్స్కి ఏమైనా వెళ్ళారా అది చూడమంటుంది. ప్రజెంట్ గ్రేడ్, మీరు 11th చదువుకు 11th గ్రేడ్ అని పెట్టండి. అటాచ్ యువర్ ఫీజెస్ ఆఫ్ కరెంట్ అకాడమిక్ ఇయర్. సో అన్నీ అటాచ్ చేయాలండి. ఫీజ్ రిసిప్ట్స్ 1 by 1 యాడ్ రో 1 by 1 అటాచ్ చేయొచ్చు అండి. అది అటాచ్ చేసేటప్పుడు మీ నేమ్ కూడా మెన్షన్ చేయండి అక్కడ. మెన్షన్ ఫీజ్ అమౌంట్ అటాచ్ హియర్ విత్. సో మొత్తం టోటల్ ఎంత వచ్చిందో అది కూడా ఇవ్వాలి. అండ్ ఇది అదర్ ఇన్ఫర్మేషన్ అండి, మీకు స్కాలర్షిప్ వచ్చిందా, మీ హౌస్ లొకేషన్ ఆఫ్ హౌస్, అండ్ అది ఇందాక చెప్పాను కదండి, మీకు రూఫ్ మెటీరియల్ ఏంటిది, ఫ్లోర్ మెటీరియల్ ఏంటిది, బిల్డింగ్ సైజ్ ఎంత, బిల్డింగ్ స్టేటస్ ఎంత, అండ్ ఫ్రంట్ సైడ్ అవుట్ సైడ్ ఆఫ్ ద హౌస్ ఫ్రమ్ ద స్టేజ్ దట్ విజిబుల్, అండ్ ఇన్సైడ్ హౌస్ హాల్, బెడ్రూమ్, ఇది కిచెన్ ఫొటోస్ పెట్టాలండి. సో రెఫరెన్స్ నెంబర్ అండి, మీకు రెఫరెన్స్ నెంబర్ ఉంటే రెఫరెన్స్ నెంబర్ ఇవ్వచ్చు. అండ్ బ్యాంక్ డీటెయిల్స్, మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి సెల్ఫ్ డెకరేషన్ చేసుకొని మీరు యాక్సెప్ట్ కొట్టి సేవ్ కొట్టి, ఓకేనండి. యాక్సెప్ట్ కొట్టంగానే మీకు ఇది ఆటోమేటిక్ సేవ్ అయిద్దండి. సో వన్స్ సేవ్ అయ్యంగానే మీకు లాగిన్ డీటెయిల్స్ సెండ్ చేస్తారండి. సో లాగిన్ డీటెయిల్స్ సెండ్ చేసిన తర్వాత లాగిన్ డీటెయిల్స్కి మీరు అది ఓపెన్ చేసుకొని మీరు లాగిన్ అయితే మీరు అప్లై అనే బటన్ వచ్చింది, అప్లై చేసుకోవచ్చండి. సో ఇది నేను ట్రై చేయలేదండి. సో జస్ట్ ఇక్కడ దాకా చేసి మీకు ఫిల్ చేయలేదండి, ఇక్కడ దాకా చూపించడానికి చేశాను. కానీ చాలామంది దానికి ఇచ్చిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మాత్రం ఇది వర్క్ అవుతుందని చెప్పారండి. సో మీరు కూడా అప్లై చేయండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను మీకు ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయండి, ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేయనండి. ఓకేనండి. సో థ్యాంక్ యూ అండి.